ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలక్షన్స్. ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ మినిట్లో ఈసీ పట్టించుకొని డీజీపీ అంటే మార్చింది, కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యం. వీళ్ళు పై వాళ్ళని మార్చారు కొంతమంది. వాళ్ళ మాట ఎవరు వీళ్ళని వినలేదు. వాళ్ళు చెప్పేశారు మా మాట వినలేదు. నీకు ఎగ్జాంపుల్ రెండే. ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి, అంటే ఒక లేట్గా పోయాను. స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా. మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్ మాత్రం ఉన్నారు. వాడు ఎవరో దాడి చేసి ఉంటే ఈ పిల్లి రామకృష్ణ అంటే వాడు అయితే చెత్తపోయేవాడు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి ఆడికి వచ్చాడు. తను వెంటనే గొడ్డళ్ళు, సమిట్లు తీసుకొచ్చారు. ప్రీ ప్లాన్డ్గా దాడి చేశారు. ఆ గన్మెన్ తను చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందు రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైనవి తప్పితే లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. ఆ కెమెరాలో వచ్చిన సాక్ష్యాలు ఒకటి. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 minutes రాలే పోలీసు. రెండోది మా అందరికి తెలుసు, 11వ తారీఖు పోలింగ్ జరిగితే ఆ మాచర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఎప్పుడు బయటకు వచ్చింది? నేను 19th కూడా పోయినా గుంటూరుకి, అప్పుడు కూడా బయటపడ్డా. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు? మరి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలా? మరి పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తున్నాం. నా ఉద్దేశంలో మన పోలింగ్ ఆఫీసర్ చెప్పాను, పోలింగ్ ఆఫీసర్ అంటే పని రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీసు పట్టించుకుంటే వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా